ముదిరాజు వాళ్ళకి కులదేవుడు వెంకటేశ్వర స్వామి. మరి వేరే కులముల సంగతి ఏంటి మరి? వాళ్ళకైనా వెంకటేశ్వర మన పెద్దవాళ్ళు అంటే మన ఉన్నదే. నేను ఎక్కువ ఎన్నిసార్లు వెళ్ళావు తిరుపతి? నాది తెలిసినాక 2-3 సార్లు వెళ్ళాను. కోయిల పడవ నెలకు 2-3 సార్లు వెళ్తూనే ఉంటా దగ్గర కాబట్టి. ఎన్ని రోజులు బ్రతకగలరా బాస్? నాకు తెలిసినంత వరకు 50 ఇచ్చిన 60 ఇచ్చిన సత్తారు అంతే కదా. అంతే 50-60 సంవత్సరాలు పోతారు. ఎక్కువ రోజులు ఉండలేరు కదా. ఏమి సరే చనిపోయిన తర్వాత ఏంటి మనిషి పరిస్థితి? చచ్చిపోయినాక ఏమీ ఉండదు అన్న. మట్టిలో పూడ్చేస్తారు. మన కర్మ అయిపోయేదా తిరుగుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ మనం చేసేది ఏం లేదు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ చూస్తూనే ఉంటాం. మనకి దేవుడు ఆయుష్ ఇస్తారు చూసినా, ఆయుష్ ప్రకారము మనము ఊరేసుకొని పురుగుల మంది అవి మనకి దత్తం చూడు. మనకి వాడు ఆయుష్ తీరేదా భూమి మీద ఉంటాడు. దేవుడు ఇచ్చిన సేపు మనకు మనం దస్తాం పురుగుల మంది అవి ఊరేసుకొని. అది మన దేవుడు ఇచ్చే సృష్టి కదా, అది మనం సృష్టించుకునే సృష్టి. అది పాపం నిమిత్తం ఆయన వచ్చి ప్రాణం పెట్టి కొన్నాడు ప్రతి మనిషిని. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆయన యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. లేదంటే భూమి మీద చాలా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు పోతున్నాం, కార్లు, ఆటోలు, బస్సులు, మనుషులు, చెట్లు, పొలాలు అన్ని కనిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత ఇవేమి కనిపించవు. ఓన్లీ 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభుని నమ్ముతావా స్వర్గానికి వెళ్తావు, యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తావా నరకానికి వెళ్ళిపోతావు. ఇది వాస్తవం. నీకు చెప్పడం వల్ల నాకు ఏం ₹1 రాదు, నీకు చెప్పకపోవడం వల్ల నాకేమి నష్టం కూడా లేదు. నేను ఏదైతే సంతోషాన్ని పొందుకున్నానో దాన్ని నేను నీకు చెప్తున్నా. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ఒక పాంప్లెట్ ఇస్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాకు యేసుక్రీస్తుకి మధ్యలో ఏం జరిగింది అనేది నేను రాసుకున్నాను. చదువు. నీకు ఏదైనా బాగోలేదనుకో, హాస్పిటల్ తీసుకెళ్లారనుకో, నీకు అర్జెంట్గా ఒక 1/2 లీటర్ రక్తం ఎక్కించాలనుకో, మీ తల్లిది నీకు సెట్ కాదు, మీ తండ్రిది నీకు సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళది వేరే గ్రూప్, మీది వేరే గ్రూప్. కానీ నీ కోసం కూడా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. మనమంతా ఏమైందంటే ఆయన ప్రాణం పెట్టాడు. సరే చెప్తాను మీకు, టైం ఉంది కదా, 115 కిలోమీటర్లు చెప్తున్నా. ఎక్కడికి ఎందుకనంత అడావుడిగా ఉన్నావు? మ్యాచ్ ఆడన్నా, క్రికెట్ ఆడికి ఇంటికి వెళ్దామని. ఓకే అంటే మీరు మండల స్థాయిలో ఆడతారా? ఇది పిలిపించారు వాళ్ళు, మన వాళ్ళు ఆడి వెళ్తున్నా. ఆటంలో దెబ్బ తెలియదు పొట్టుకెళ్ళి. ఏం పేరు మీ పేరు? నా పేరు దశరాజు. ఏం చదువుకున్నారు? నేను చదువుకుందే పెట్టింది కదా, విజయజాన్ ట్రాన్స్పోర్ట్. అస్సలు చదువుకోలేదు? చిన్నప్పటి నుంచి 8 సంవత్సరాలు అలా చదువుతావు కదా, పేపర్ చదువుతావు కదా? 3వ క్లాస్ వరకు చదివా. అప్పటి నుంచి ఇంకా ఇంత పరిస్థితులు బాగా బేదర్ పనికి వెళ్ళా, ఆ వర్క్ అంతా నేర్చుకున్నా. ఇంకా అప్పటి ఇట్లా వచ్చి విజయజాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను. విజయజానికి సరుకు వస్తే షాప్కి వెళ్తుంటాను. పెళ్ళి అయిందా? అయిందా. ఎంతమంది పిల్లలు? నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్న సిమెంట్ వర్క్, బెల్లర్ పని. మీరు బ్రదర్స్ సిస్టర్స్? నేను మా సిస్టర్కి పెళ్ళి అయిపోయిందా? అయింది. ఓకే. మీ మదర్ హౌస్ వైఫ్? చిన్నప్పుడు క్రికెట్ అలవాటు అయిపోయింది. బాగా ఆడతావా? ఆడతాను. ఏంటి బ్యాటింగ్? ఆల్రౌండర్. మరి ఎందుకు నేషనల్ లెవెల్లోకి వెళ్ళట్లేదు? వద్దు, అంత రాలేదు. ఎందుకు టోర్నమెంట్లు ఆడుతుంటా. బండి ఉంది, బండి ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. మా ఫ్రెండ్ అడిగినప్పుడు ఇచ్చేయాలి అని చెప్పి ఇచ్చేసా. ఏంటి నీ గోల్ ఏంటి లైఫ్ లో? గోల్ ఏముంది, వచ్చి సంపాదించుకోవాలా, పిల్లలు చదివించుకోవాలా, అంతే. పిల్లలు ఎంతమంది అన్నారు? 2 కొడుకులు. నీకు చిన్న వయసులో పెళ్లి చేసుకున్నావు అయితే? 16కి. ఇప్పుడు నీ
నీకు ఎన్ని సంవత్సరాలు? 27. 16 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నావు? ఇప్పటికి 9 సంవత్సరాలు నా పెళ్ళి. అంటే అప్పుడు కొద్దిగా వాళ్ళతో ఒకటి ఎక్కువ అయిపోయింది. సరే, ఏంటి అసలు నీ గమ్యం ఏంటి? గమ్యం ఉంది అదే కదా. ఇంకా హాలిడేస్ ఇచ్చారు ఈ వారం అంతా. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ సెలవులు తీసుకుంటారు కదా. ఖాళీగా ఉంటాం ఎందుకంటే మ్యాచ్ సంక్రాంతి హాలిడేస్. మిగతా టైం అసలు బాగుండేది. ఓకే, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నావా? అది అత్తోళ్ళ ఊరు, నా ఊరు సొంత. ఓకే ఓకే ఓకే. అత్తగారింటి దగ్గరికి వెళ్తున్నావు? వెళ్తాను అంతే. వైఫ్ అక్కడే ఉంది. ఏ దేవుడిని నమ్ముతావు? నారాయణ స్వామి. గోగులింపాడ నారాయణ స్వామి, వెంకటేశ్వర స్వామి. అంటే మా కులదేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ఎక్కువ నమ్మేది కులదేవుడు. అంటే ఏం కులం మీది? ముద్రాజు. ముదిరాజు. ముదిరాజు వాళ్ళకి కులదేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. మరి వేరే కులం వాళ్ళ సంగతి ఏంటి మరి? వాళ్ళకైనా వెంకటేశ్వర స్వామి. మన పెద్దవాళ్ళు అంటే మన ఉన్నదే. నేను ఎక్కువ నమ్మేది నారాయణ స్వామి. ఎన్నిసార్లు వెళ్ళావు తిరుపతి? నాది ఊహ తెలిసినాక 2-3 సార్లు వెళ్ళాను. కోయిలం పడవ నెలకు 2-3 సార్లు వెళ్తూనే ఉంటా, దగ్గర కాబట్టి. మరి మందు తాగవా నువ్వు? లేదన్నా. సిగరెట్లు ఏం అలవాట్లేదు. తాగితే బీరు తాగుతా, లేదా గమ్ముకుంటా. బీరు తాగుతావు? తాగుతాను. అయితే నువ్వు తాగిపోతే లెక్కే. నువ్వు బీరు తాగినా క్వార్టర్ తాగినా తాగినట్టే కదా. డైలీ తాగమండి అసలుకి. ఖచ్చితంగా చేయము. ఏదైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఫంక్షన్లకి అప్పుడు టైం అది కానీ ఒకటి. ఇప్పుడు ఒక్కసారి చేసిన దొంగతనమే 100 సార్లు చేసిన దొంగతనమే కదా. దొంగే కదా. ఓడిపోయి ఇంటికి పోతున్నా. ఓడిపోయావు మొత్తానికి. 4 పరుగులతో ఓడిపోయాడు. గెలిస్తే ఏంటి వాళ్ళ పరిస్థితి? గెలిస్తే ఉంది కరెక్ట్గా 3 మ్యాచ్ 4 మ్యాచ్ గెలిస్తే సెమీస్కి వెళ్తాం. సెమీస్ లో కానీ ఒకరు గెలిచామనుకో డైరెక్ట్ ఫైనల్ ఆడతాం. సెమీస్ లో గెలిస్తే మనకు ఒకటి ప్రైజ్ ఖచ్చితం, 3rd ప్రైజ్. సెమీస్ ఫైనల్ ఆడినాం అనుకో ఓడిపోతే 2nd ప్రైజ్ వస్తుంది. గెలిస్తే 1st ప్రైజ్ వస్తుంది. 50,000 ఉంటుంది. ఇప్పుడు నా వద్ద బాగా ఫిట్నెస్ నీకు బాగుందిలే, కానీ ఇప్పట్లో జనాలంతా ఎన్ని రోజులు బ్రతకగలరా బాస్? నాకు తెలిసినంత వరకు 50 ఇచ్చిన 60 ఇచ్చిన చస్తారు. అంతే కదా. అంతే. 50-60 సంవత్సరాలు పోతారు. ఎక్కువ రోజులు ఉండలేరు కదా. ఏమి సరే, చనిపోయిన తర్వాత ఏంటి మనిషి పరిస్థితి? చచ్చిపోయినాక ఏమీ ఉండదమ్మా. మట్టిలో పూడ్చేస్తారు. మన కర్మ అయిపోదా తిరుగుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ మనం చేసేది ఏం లేదు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ చూస్తానే ఉంటామా? మనకి దేవుడు ఆయుష్ ఇస్తారు చూసినా, ఆ ఆయుష్ ప్రకారము మనము ఊరేసుకొని పురుగుల మంది అవి మనకి దత్తం చూడు. మనకి వాడు ఆయుష్ తిరిగేదా భూమి మీద ఉంటాడు. దేవుడి చెంతసేపు మనం దస్తాం పురుగుల మంది అవి ఊరేసుకొని. అది వాళ్ళ దేవుడి సృష్టి కదా. అది మన సృష్టించుకునే సృష్టి. అది ఇప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఆటోమేటిక్గా మంచాల మీద చచ్చిపోతాం చూడు, అది దేవుడి సృష్టి. వాళ్ళు ఆటోమేటిక్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. దేవుడి దగ్గరికి. దేవుడి దగ్గర అంటే చనిపోయిన తర్వాత ఏముంది అసలు? పైన చనిపోయిన తర్వాత ఏముంది? పాపాలు పుణ్యాలు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్నాళ్ళు ఇప్పి అన్నా దక్కన ఎక్కించుకున్నావు, 4 రోజులు పెడితే పుణ్యం అంటారు. అది కూడా పుణ్యమేనా? ఏది అక్కడ డ్రాప్ చేసినందుకు? అది పుణ్యమే కదన్నా. దాని పుణ్యమే కదా. అది పాపం అంటే ఉంది నలుగురిని కొట్టటము, చాలా ఏడిపీయటము, అట్లా. ఆ పాపము మనం చేసిన పాపాలు పిల్లలు మోస్తారు. ఖచ్చితం. అది వాళ్ళు మోయలేకపోతే మోస్తారన్నా. దాన్ని చెప్పలేము మనం. మోసేదే ఖచ్చితం. అది కొంతమంది సన్నగా ఉంటారు, ఎక్కువ బరువులు మోయలేరు. బరువు ఏం మోయలేకపోతే నీ పాపం ఎవరు మోస్తారు? మనం ఏదైనా చూడగానే అబ్బా అది న్యా చేయాలరా అంటే కదా అట్నే ఉంటది. దాన్ని ఒకదించుకోవాలరా అంటే అది అయిపోద్ది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతావు కదా నువ్వు? నారాయణ స్వామి. వెంకటేశ్వర స్వామి కూడా నమ్ముతావు అంటే మా కులదేవుడు అంటున్నా. మరి వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భార్యలు? 2. ఎవరెవరు? అలివేలు మంగమ్మ, ఇంకొక తెలియదు. ఐడియా లేదు.
అంత ఐడియా లేకుండా నా దేవుడు అని ఎట్లా చెప్తావు? నారాయణ స్వామి గురించి చెప్పి అన్ని చెప్పారు చరిత్ర అంతా. అలివేలు మంగమ్మ నారాయణ స్వామికి ఎంతమంది? అసలు పెళ్ళే కదా ఆయనకి, బ్రహ్మచారి. బ్రహ్మచారి. ఎప్పుడన్నా చూసావా ఆయన్ని? ఎప్పుడన్నా చూసావా నువ్వు దేవుడా? ఆయన చూసావా? నేను చూడలేదన్నా. మాట్లాడావా? మా అమ్మ ఒంట్లోకి వచ్చినప్పుడు మాట్లాడా. అంటే మీ అమ్మకు ఒంట్లోకి వస్తాడు ఆయన? వచ్చేది చెప్పాడు మొత్తం. మనము జరగాల్సినవి జరగబోయాయి అన్ని చెప్పేస్తాం. జరగబోయేటట్టు చెప్తాడు కానీ జరిగిన ఏమని చేసిన పాపాలు అంటే జరగబోయేది చెప్పినట్టు దేవుడు కదా చెప్తాడు. అంటే నీకు తెలియదు ఎట్లా చెప్తాడన్నా. ఇప్పుడు మొన్న ఎక్కడికో క్రికెట్కి వెళ్ళి పడ్డా, నాకు 3 రోజులు బాగా లేక ఇంట్లో పడుకున్నా. మా అమ్మ ఇచ్చింది, మా అమ్మ ఊరికి వేసి వచ్చింది. ఇంట్లో అడుగ్గా మెట్ల మా అమ్మ బయట పిలిపించింది. దేవుడు వంటకు చెప్పిండు, నీకు గాలి పట్టింది అని. చుట్టు పడుకుంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చింది. ఎవరు నిన్న? నన్ను జరగానే ఎట్టపోయిందో తెలియదు నాకు. అట్లా ఇంట్లో 2 దెబ్బలు వేసింది. అయితే కీడు జరిగేటప్పుడు వచ్చి చెప్తుంటాడు నాకు. అట్లా ఇబ్బందులు. అందుకే నా అంటే నాకు చాలా ఇష్టం. కొడుకుల పేర్లు కానీ అదే కదా. ఏం పేరు పెట్టావు? పెద్దడి పేరు వెంకట నారాయణ, అమ్మాయి పేరు నాగ వెంకట మోనిక. చిన్నోడి పేరు మటుగా నారాయణ అసలు పేరు పెట్టిన కొండయ్య. పెద్ద తిట్టుకుంటున్నాడు మోడి పేరు పెట్టాడు. పేరు అంటే ఏంటి? ఆయన ఇంతకుముందు మనిషే కదా. మనిషే దేవుడు అయిపోయాడు. ఎక్కడ అయిపోయాడు? ఇక్కడే మన శ్రీస్పురం మండలంలో కోయిలంపాడులో అయిపోయాడు. శివరాత్రి తిరునాళ్ళు జరిగింది. బాగా జరిగింది. అయితే ఆయన మనిషే. ఆయన పేరు కొండయ్య. ఆయన పేరు కొండయ్య. వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడు అయితే ఇప్పుడు దేవుడు అయిపోయాడు. ఆయన దేవుడు అని ఎంతమంది తెలుసు? దేవుడు అంటే మన ఈ చుట్టుపక్కల ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు దగ్గర. తెలిసిన అందరూ మార్కాపురం దా తెలుసు అన్న. ఆ తర్వాత వాళ్ళకి ఎవరు కానీ తెలియదు. వాళ్ళకి అక్కడ వాళ్ళకి కానీ. మరి అలా ఎలా దేవుడు అవుతాడు? అవతల కూడా మనుషులు ఉన్నారుగా. తెలియదు కదా. అసలు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఐడియా ఉందా నీకు? తిరుపతి ఉంది, ఫేమస్ గుడి కాబట్టి. ఎంతమంది తెలుసు? తెలంగాణ మొత్తం తెలుసు వాళ్ళకి. తిరుపతి దేవుడు అని ఎంతమందికి తెలుసు అంటున్నా? ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు కదా, ఎంతమందికి ఆయన దేవుడు అని తెలుసు? అసలు సరే, ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి నమ్ముతావు, నువ్వు ఒక హిందువువి. హిందువా ముస్లిమా? సరే, ఓకే, హిందువు కదా. అసలు మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు నీకు తెలీదా? ఎంతమంది దేవుళ్ళు అంటే ఏం చెప్పాలా? మనకి ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అంటే ఎంతమంది ఉంటారు చెప్పు. నువ్వు ఇంచుమించు చెప్పు, నేను మాట్లాడతా. ఏం చెప్పాను నా తెలిసేంత వరకు. నీకు తెలిసి ఎంతవరకు ఉంటారు? ఎంతమంది ఉంటారు? మామూలుగా అయితే దేవతల గురించి 101 మంది ఉంటారు అంటారు. దేవుళ్ళ గురించి చూసుకుంటే ఎంతమంది ఉన్నారో మనకి అంత ఐడియా లేదు. అది ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు స్వామీజీ. ఆయన 4 రోజులు బాగా దీక్షలో ఉండి జీవసమాధి అయిపోతే ఆయన దేవుడు అంటుంటారు. ఎంతమంది అని చెప్పారు. అంటే అట్లా అంటే సరిపోద్దా దేవుడు అంటే? వాళ్ళు దేవుడు అనుకుంటే ఊర్లో వాళ్ళు దేవుడు అనుకుంటారు. ఇక మనల్ని పుట్టించింది ఎవరు? మనల్ని పుట్టించింది బ్రహ్మం కదా. రాత్రి రాసింది కదా బ్రహ్మ, విష్ణు కదా. ఎవరు ఒకరు చెప్పు, నువ్వు 2 చెప్తే ఎట్లా? పుట్టించింది మట్టుకు మన కన్న మట్టుకు అమ్మ. పుట్టించిన మటుకు దేవుడు. మనకి మనం ఏం చెప్తాం? ముగ్గురే తెలుసు, బ్రహ్మ విష్ణు ఈశ్వరు అంటారు కానీ నీకేం క్లారిటీ లేదు. ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుతున్నావు, క్రికెట్ లో అవతల టీం కి ఎంతమంది ఉంటారు, మన టీం కి ఎంతమంది ఉంటారు, ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోకుండా ఆడలేవుగా. అసలు బాల్ ఎట్లా తగిలితే అది దాన్ని ఏమంటారు, 6ఆ 4ఆ, వికెట్ పడితే ఏమంటారు, క్యాచ్ పడితే ఏమంటారు అని నీకు తెలుసుకుని నువ్వు ఆడటానికి స్టార్ట్ చేసావు కదా. మరి అలాంటప్పుడు నువ్వు నమ్మే దేవుడు ఎవరు ఏంటి, ఎంతమంది ఉంటారు, మనం హిందువుగా ఉంటామని తెలుసుకోవాలిగా. కనుక్కుంటాను అంటే నేను చెప్పానని కాదు, జనరల్ గా అసలు జనరల్ నాలెడ్జ్ మనకు ఉండాలిగా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుసు. అట్లాంటిది మరి వాళ్ళని పుట్టించిన వాళ్ళు ఎవరు, అసలు ఈ మానవుని భూమి మీద పుట్టించిన వాళ్ళు ఎవరు మనకు తెలియాలి కదా. తెలుసుకుందాం చిన్నగా. అయితే దేవుడికి ఒక క్వాలిటీ ఉంటది అనమాట. దేవుడికి పెళ్లి అవసరం లేదు, ఆయనకి కామ కోరికలు అట్లాంటివి ఉండవు. దేవుడు ఎప్పుడు జీవ సమాధి అయిపోయి సమాధి లోపలనే ఉండడు. తెలుసుకోవాలి, సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది దేవుడికి 2 భార్యలు నువ్వే చెప్పావు. 2 భార్యలు నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు నీకు ఒక ఆల్రెడీ పెళ్లి అయింది కదా. ఇప్పుడు నువ్వు నా కారు ఎక్కిన ఊరు దగ్గర నుంచి నువ్వు దిగే ఊరు దాకా ఇంకొక ఆవిడని తీసుకుపోయి మీ ఆవిడకి చెప్తావా, ఇదిగో ఇంకొక అమ్మాయిని చేసుకున్నాను నేను అని? ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు?
ఒక మనిషివే నీకే ఇద్దరు పిల్లలైతే మీ ఆవిడే ఒప్పుకోవట్లేదు, మరి నువ్వు నమ్మే దేవుడికి ఇద్దరు పిల్లలైతే నువ్వెలా ఒప్పుకుంటావు? తెలుసుకోవాలి. పట్టాలలో చూసుకోవటమే, పట్టాలలో ఉంటారు కదా. అదే ఆ పట్టాలు అంటే ఎవరు గీసారు? అయ్యి ఓన్లీ గీతలే కదా, ఎవరిని దేవుడిని చూసి అయితే ఫోటో పెట్టరుగా కదా. మరి తెలుసుకోవాలి ఎవరు ఆ దేవుడు, ఎవరు అసలు మనల్ని పుట్టించింది ఎవరు, ఈ ప్రపంచాన్ని కలుగు చేసింది ఎవరు, ఏంటి అనేది తెలుసుకున్నాం. శబరిమలగా పోయించిన. ఓకే, మాల వేసుకున్నావా? ఓకే, ఇల్లు వచ్చా. అయ్యప్ప అంటే పేరేంటి, అర్థం ఏంటి? మణికంఠ ఆయన అసలు పేరు. అయ్యా అప్ప అంటే ఏంటి? అయ్యా అంటే ఏంటి, అప్ప అంటే ఏంటి? వాళ్ళ అమ్మ పిలిచింది, ఈయనేమో అయ్య అంటాడు, ఆమెమో అప్ప అంటది, అందుకే నా పేరు అయ్యప్ప అని పెట్టుకోవాలి. ఆయన ఎవరికి పుట్టాడు? ఆయన అన్నారు అది కదా, విష్ణుమూర్తికి ఈశ్వరుడు పుట్టాడు కదా. ఈశ్వరుడు ఎవరు? సరే సార్, శివుడు. అంటే జంట లేడీనా? ఒక ఆయన, మగ ఆయనే కదా. ఇంకొక ఆయన ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. ఆయన ఎవరు? ఆడ మనిషి. విష్ణుమూర్తి ఆడ మనిషి. ఏమైనా సరిగ్గా తెలుసుకునే మాట్లాడుతున్నావా? నిజంగా గూగుల్లో కొట్టు విష్ణుమూర్తి జంట లేడీ అని. అంటే దానికి ఆయన పుట్టాడు అరణ్య పుత్రుడు అంటే ఆయనే కదా. ఆయన పేరు ఎవరి పేరు అన్న, ఆడవాళ్ళ పేరు మూర్తి అని ఉంటుందా? ఆయన పేరు విష్ణుమూర్తి. మరి మూర్తి అనేది ఎవరికి ఉంటది పేరు? మగవాళ్ళకే ఉంటది. విష్ణుమూర్తి మగవాళ్ళకే ఉంటది. నువ్వు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నావు అయితే. సరే, ఇద్దరు మగవాళ్ళకి ఎవరికన్నా పుడతారా? అదే కదా, వాళ్ళు మనకి ఉన్నదే కదా పాటల్లో గానీ, అదే పుత్రుడు అంటే ఆయన కదా చెప్పే కదా. పాటల్లో విన్నావు అంతేగా, నీకు క్లారిటీ తెలియదు. అందరు వేసుకుంటున్నారని మాల వేసుకున్నావు, అంతేనా? అంతే కదా, అందరు వేసుకున్నాను అంతేనా. అంటే 40 రోజులు నువ్వు బీరు తాకుండా ఉంటావు, ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? తాగుతావు కదా కంపల్సరిగా, ఫ్రెండ్స్ తోటి కలిసి చాలా రోజులు అయిందని. లేదు లేదు, అంటే 40 రోజులు నువ్వు తాగవు అనుకో, నువ్వు పోయి వచ్చిన తర్వాత అయితే తాగాలి కదా, నువ్వు ఏదో ఒక రోజు తాగుతావు కదా. అంటే 40 రోజులేనా మనిషి భక్తి? ఇంక తర్వాత పరిస్థితి ఏంటి? అప్పటి నుంచి ఇప్పుడు నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు గుండు చేర్చుకున్నావా, చేర్చుకోలేదా? నారాయణ స్వామి ఎక్కడానికి గుండు చేర్చుకుంటావా లేదా? చేర్చుకుంటావా? ఇప్పుడు నువ్వు కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ చేర్చుకుంటావు, నీ హెయిర్ నువ్వు ఇంటికి తీసుకెళ్తావా? తీసుకెళ్ళలేవా? ఎందుకని? పనికిరాదు కదా. నీ ఎంట్రుకల్లో నీకే పనికిరానప్పుడు నువ్వు నమ్మే దేవుడికి ఎలా పనికి వస్తాయి? ఆలోచిస్తావా? ఆలోచించా లేదా? ఇప్పుడు నీ వెంట్రుకలు దేవుడికి అవసరమా? మరి ఎందుకు ఇచ్చి వస్తున్నారు? తెలుసుకోవాలి, అవన్నీ మూఢనమ్మకాలు. ఇప్పుడు మీరు పాటిస్తారా లేదా? ఏదన్నా మంచిగా ఎక్కడికైనా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నావు అనుకో, ఎవరన్నా ఒక ముండమోపు వచ్చింది అనుకో, వెనక్కి వెళ్ళిపోతావా లేదా? నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు. ఎందుకని? సైనం మంచిగా ఉండదని. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయి ఆడవాళ్ళు మిగిలితే వాళ్ళు కనపడ్డా కూడా అంతేగా అనుకునేది. అందరూ అంతే. మరి ఎందుకు అది తప్పు కదా. అది ఎవడికో జలుబు చేసి తుమ్మితే మనం ఎందుకు ఆగిపోవాలి? తుమ్మినప్పుడు ఆగుతావా లేదా? ఆగుతా. మరి ఎందుకు? 3 అడుగులు వేసి చూసుకొని వెళ్ళిపోతాడు. అయితే దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుడికి ఇద్దరు పెళ్ళాలు లేకపోతే పిల్లలు లేకపోతే కామ కోరికలు ఇంకొకరిని పైగా ఉంచుకోవడం అట్లాంటివి ఉండవు. ఉంచుకోవడం అంటే తెలుసు కదా, సెటప్లు ఉన్నాయా లేవా? నీకు కాదు, మీరు నమ్మే దేవుడికి. కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడికి ఎంతమంది లవర్స్? కృష్ణుడికి 6 మంది గోపికలు అంటారు. గోపికలు 1000 మంది. అది నీకు ఒక్కరు తీసకపోతేనే మీ ఆవిడ ఒప్పుకోదు. మామూలుగా ఉండదా? మరి నువ్వు నమ్మే దేవుడికి 1000 మంది. అది తెలుసుకోవాలి. దేవుడు ఎలా ఉంటాడంటే, దేవుడు నోటి మాటతోటే మొత్తాన్ని కలుగు చేశాడు. భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, సముద్రము చెట్లు జంతువులు సమస్తం 5 రోజుల్లో కలుగును కాకంటేనే కలిగినాయి. కానీ మనిషిని మాత్రం ఆయన నోటి మాటతోటి కలిగించాల. ఎందుకంటే మనిషి అంటే చాలా ఇష్టం దేవుడికి, అంత ప్రేమిస్తున్నాడు. నువ్వు త్రాగుబోతువా, తిరుగుబోతువా, వ్యభిచారివా, నువ్వు దొంగవా, లంగావా, ఏమన్నా కానీ దేవుడు అయితే నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన మట్టి తీసుకొని మనిషి ఆయనలాగే తయారు చేసుకున్న రూపాన్ని దాంట్లో జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. అయితే మనం ఏం చెప్పాడంటే ప్రభు,
అవ్వ ఆదాము అని ఫస్ట్ ఇద్దరు తయారు చేశాడు. అయితే ఈ ప్రపంచం మొత్తాన్ని మీరే ఏలండి, అన్ని తినండి, సమృద్ధిగా మీరు భూమిని నిండించండి, ఫలించండి అని దేవుడు చెప్పి, ఒక్క చెట్టు ఉంది, ఆ చెట్టు ఫ్రూట్ మాత్రం మీరు తినొద్దని చెప్పాడు దేవుడు. అయితే ఈ పోయి లేడీ, మగోడు పాపం బానే ఉంటాడు, లేడీసే కొంచెం ఓవర్ చేస్తారు అప్పుడప్పుడు. ఆ లేడీ వెళ్ళిపోయి, అంటే సాతాను, దానికి ముందు వేరే స్టోరీ ఉందిలే, ఒక సైతాన్ గాడు వచ్చి అది తినండి ఏం కాదు. అప్పుడు దాకా మనిషికి బట్టలు లేవు, మహిమా శరీరంగా ఉన్నారు, అంటే వాళ్ళకి సిగ్గు అనేది తెలియదు అనమాట, నార్మల్ గా ఉన్నారు. అయితే ఆ ఫ్రూట్ తిన్నప్పుడు దేవుడు మీకు కళ్ళు తెరిపిస్తాడు, అందుకని దేవుడు మిమ్మల్ని తినొద్దన్నాడు అని చెప్పి ఒక సైతాన్ వెళ్ళి తినమని చెప్పింది ఆమెకి. ఆమె తినేసింది. తినంగానే వీళ్ళకి బట్టలు లేవన్న సంగతి అర్థమైపోయింది, సిగ్గు. అప్పుడు ఇంకా దేవుడు వచ్చి పిలిచినప్పుడు మానవుడు దాక్కున్నాడు అనమాట. నన్ను తయారు చేసిన దేవుడిని గ్రహించలేక దాక్కున్నాడు. ఇట్లాగే పాపం అంతా పెరిగిపోయింది, శాపగ్రస్తుడు అయిపోయాడు మానవుడు. మంచిగా తయారు చేసుకుంటు కానీ దేవుడు మానవుడు శాపగ్రస్తుడు అయిపోయాడు. ఆ తర్వాత ఇట్టిట్లనే ఇంకా దేవుడు ఎవరో మర్చిపోయి నిజమైన దేవుణ్ణి మనమే మట్టితోటి, సిమెంట్ తోటి, లేకపోతే బంగారం తోటి, వెండి తోటి, లేకపోతే ఇంకా రకరకాల చెక్కతోటి అన్నిటితోటి బొమ్మను తయారు చేసుకొని సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టికి పూజ చేస్తా ఉన్నాం. దేవుడికి ఇది చిరాకు వచ్చి చాలా సార్లు సునామీలు, వరదలు అట్లాంటివన్నీ తెప్పించాడు, చాలా మంది నశించిపోయారు. అయినా ఇప్పుడు ఉండేవాళ్ళు కూడా ఇంకేం చేస్తారంటే, మనం చేసిన పాపాల నిమిత్తం ఒక చెట్టు దగ్గరకో, లేదంటే ఒక బొమ్మ దగ్గరకో, లేదా ఒక పుట్ట దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మంచిగా ఒక దేవతల పేరు ఏదో ఒకటి పేరు పెట్టుకొని మంచిగా అక్కడ ఏటలు కోసుకొని దానికి సారాయి గాని, కళ్ళు గాని, మందు గాని పోస్తారు. చూసావా లేదా? అంటే ఒక మనిషి తాగితేనే తాగుబోతు, మరి మనం నమ్మే దేవత కూడా అది పోయాలి. అది పోయకపోతే కుదరదు. పోసి అక్కడే వేటను కోసుకుని మంచిగా మేకను ఏదో పొట్టెల్లో కోసుకుని తినేసి రిటర్న్ వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. చెప్పారు నీకు ఎవరన్నా ఈ విషయం? వెనక్కి తిరిగి చూస్తే తొక్కేస్తుంది, ఎందుకంటే అది ఒక శక్తి. మీ వాళ్ళని ఎవరైనా అడుగు చెప్తారు. సో ఇట్లా పాపం అంతా పెరిగిపోతుంది అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, ఈ కోళ్ళు కుక్కలు కోసుకుంటే మానవుల పాపం పోదు, వీళ్ళేమో నేను చేసిన పాపాలని పోవాలని సంవత్సరానికి ఒకసారి దేవుడి పేరు చెప్పుకొని అవి కోసుకుని మనమే తినేసి వస్తూ ఉంటారు అని, మనుషులే తినేసి వస్తూ ఉంటారని చెప్పేసి దేవుడే భూమి మీదకి మానవుడిగా ఒక పెళ్లి గాని మరియా అని ఒక ఆవిడ ఉంది. ఆ పెళ్లి కాక ముందే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఈ లోకంలో యేసుక్రీస్తు మానవుడిగా జన్మించాడు. దేనికి అంటే మానవుడి పాపాల నిమిత్తం మాత్రమే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు తిరిగి ఆయన అనేక అద్భుతాలు, మహత్తర కార్యాలు అన్ని చేసి ఆయన మన కోసం, అంటే మనం చేసిన పాపాల నిమిత్తం రక్తం చిందించి చనిపోవాలి. అది ప్రణాళిక, గ్రంథాలు చెప్పేది. ఆయన దెబ్బలు తిన్నాడు, కొట్టించుకున్నాడు, తన్నించుకున్నాడు, ఉమ్మించుకున్నాడు, ఆఖరికి ప్రాణమే పెట్టాడు. మనుషులు తీసుకెళ్లి సిలువేశారు, ఆఖరికి ప్రాణమే పెట్టాడు. ఈ ప్రపంచంలో చాలా రక్తాలు ఉంటాయి కానీ ఏ రక్తం కూడా పరిశుద్ధమైన రక్తం కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ఏదైనా బాగోలేదనుకో, హాస్పిటల్ తీసుకెళ్లారనుకో, నీకు అర్జెంట్గా ఒక 1/2 లీటర్ రక్తం ఎక్కించాలనుకో, మీ తల్లిది నీకు సెట్ కాదు, మీ తండ్రిది నీకు సెట్ కాదు. ఎందుకంటే వాళ్ళది వేరే గ్రూప్, మీది వేరే గ్రూప్. కానీ నీ కోసం కూడా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించి ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. మనమంతా ఏమైందంటే ఆయన ప్రాణం పెట్టాడు. సరే చెప్తాను మీకు, టైం ఉంది కదా, 15 కిలోమీటర్లు చెప్తున్నా. అయితే ఆయన ప్రాణం పెట్టి చనిపోయిన తర్వాత తీసుకెళ్లిపోయి పాతి పెట్టారు. పాతి పెట్టిన తర్వాత అందరు ఏమైతారు? జీవ సమాధి అయిపోతారు. ఏది బ్రతికుండంగానే. కానీ చనిపోయిన తర్వాత కాదు, జీవ సమాధి తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు వాళ్ళు బయటికి రారు. ఈయన చనిపోయిన డెడ్ బాడీని పాతి పెట్టిన తర్వాత తిరిగి 3వ రోజున లేచాడు. ఈ ప్రపంచంలో 3 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా చనిపోయి 3వ రోజున లేచి రాలేదు. అందులో మన పాపాల నిమిత్తం చనిపోయి పాతి పెట్టిన తర్వాత 3వ రోజున తిరిగి రాలేదు ఎవరు. యేసుక్రీస్తు ఒక్కరే వచ్చాడు. అందుకే ఆయన దేవుడు అనమాట. ఆయన వచ్చి లేచి 3 రోజుల తర్వాత మళ్ళీ కొన్ని రోజులు తిరిగాడు, 40 రోజుల దాకా అందరికి కనిపించాడు. ఈ ప్రపంచం అంతా పాడైపోయింది, నేను నాశనం చేస్తాను దీని తొందరలో, మీకోసం నేను మంచి కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని తయారు చేస్తానని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. పరలోకం అంటారు దాన్ని. అయితే వెళ్ళిపోయినప్పుడు ఆయన అక్కడంతా రెడీ చేస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. పోతా పోతా ఒక మాట చెప్పాడు, మీరు ఎవరైతే ఉన్నారో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించండి. మీరు ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నారో ఎదుటి వాళ్ళకి కూడా చెప్పండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. అందుకే ఈ రోజున చాలా మంది క్రైస్తవులు రోడ్ల మీద కాగితాలు పంచుతూ ఉంటారు, మైకులు పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు చెప్తా ఉంటారు. అది మనకి నచ్చదు. ఎందుకంటే మనకి బ్రిటిష్ టైంలో అందరూ బ్రిటిష్ పరిపాలన చేశారు కదా, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అంటే మనకి యేసు ప్రభుకి 12 మంది శిష్యులు అయితే, ఆయన అప్పట్లోనే ఒక ఆయన వచ్చి కేరళ స్టార్ట్ చేశాడు 2000 సంవత్సరాల క్రితమే. అదంతా అంత కొంచెం పాపులారిటీ అవ్వలేదు.
బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పేదవాళ్ళకి అందరికి సాయం చేస్తా, ఊరకనే చేయకూడకుండా సాయం చేసిన పాటు మీరు దేవుడిని నమ్ముకుంటే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బడుగు బలహీన వర్గాలు మాత్రమే నమ్ముకున్నారు. ఎవరైతే తక్కువ కులాలు అనుకుంటున్నామో మనం ఈ లోకంలో ఏదైతే తక్కువ కులం అనుకుంటున్నామో ఊరి చివరు ఉంటారు కదా, వాళ్ళకి తీసుకెళ్లి సరుకులు ఇచ్చి దేవుడిని నమ్ముకోమని చెప్తే వాళ్ళు అప్పుడు నమ్ముకున్నారు. మనమేమో యేసుక్రీస్తుని అంత గొప్ప దేవుణ్ణి, ప్రపంచాన్నే కలుగు చేసిన దేవుణ్ణి, మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం మర్చిపోయి ఒక కులానికి అంటగడతాం. మా కుల దేవుడు వేరే దేవుడు, అది పలానోళ్ళ కులం కదా, ఇదిగో ఇదే అనుకో సపోజ్ వాళ్ళ కులానికి సంబంధించిన దేవుడు, ఆ చర్చిలో అవన్నీ ఊరి బయట ఉంటాయి, మనకెందుకని మనం నిర్దాక్షిణంగా యేసు ప్రభువును అసలు అవమానపరిచి ఆయన్ని సపరేట్ పెట్టేశాం. అంటే మనకి అసలు ఎక్కదు, ఆయన గురించి ఎవరైనా చెప్పినా కూడా కోపం కూడా వస్తుంది కొంతమందికి. నేను కూడా హిందువునే, 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుమలలో గుండు చేసుకున్నా, కాశీ నుంచి కన్యాకుమారి దాకా తిరిగా. నేను ఆ హిందువుగా ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా నేను మందు తాగేవాడిని, చేయరాని పాపాలని చేసేవాడిని. నేను చేసిన పాపాల నిమిత్తం ఒకసారి సూసైడ్ చేసుకుని చచ్చిపోవడానికి ట్రై చేస్తే ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి చెప్పాడు, యేసుప్రభు నమ్ముకో చాలా బాగుంటుంది. ఆయన నమ్ముకున్న తర్వాత నేను ఎందుకు చనిపోవాలి అన్నంత ప్రవర్తన నాలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి నేను యేసుప్రభు గురించి నమ్ముకొని చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను సిగరెట్ తాగితే 10 నిమిషాలే ఉండేది, నేను గుట్కా తింటే అరగంటే ఉండేది, నేను మందు తాగితే 2 గంటలే ఉండేది, సినిమాకి వెళ్తే 3 గంటలే ఉండేది. ఆ తర్వాత వచ్చి నా పాటికి నేనే ఇంకా ఏదో చేసుకునేవాడిని, తృప్తి ఉండదు. కానీ ఇప్పుడు ఒకసారి యేసుప్రభుని నమ్మిన తర్వాత నాకు ఏ అలవాటు లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాను. అదనమాట. అయితే ఈ లోకంలో మానవుడు ఏం చేస్తున్నాడంటే పెళ్లి చేసుకుంటున్నాడు, పిల్లల్ని కంటున్నాడు, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, జాబ్ చేస్తున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు, అన్ని సంపాదించుకుంటున్నాడు. ఎప్పటికీ చెప్పా పెట్టకుండా చచ్చిపోతున్నాడు సడన్ గా. వేసుకున్న నీ టీషర్ట్ కూడా రాదు నువ్వు చచ్చిపోయినప్పుడు. అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోవాలి. ఈ లోకం శాశ్వతంగా తాత్కాలికమైన జీవితం, ఏ రోజు మన చివరి ప్రయాణమో తెలియదు. ఈ లోకంలో మన కోసం మానవుడు ప్రతి పాపం నిమిత్తం ఆయన వచ్చి ప్రాణం పెట్టి కొన్నాడు ప్రతి మనిషిని. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఆయన యేసుక్రీస్తు దేవుడని నమ్మాలి. లేదంటే భూమి మీద చాలా కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు పోతున్నాం, కార్లు, ఆటోలు, బస్సులు, మనుషులు, చెట్లు, పొలాలు అన్ని కనిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత ఇవేమి కనిపించవు. ఓన్లీ 2, ఒకటి స్వర్గం, ఒకటి నరకం. యేసు ప్రభుని నమ్ముతావా స్వర్గానికి వెళ్తావు, యేసు ప్రభుని రిజెక్ట్ చేస్తావా నరకానికి వెళ్ళిపోతావు. ఇది వాస్తవం. నీకు చెప్పడం వల్ల నాకు ఏమి ₹1 రాదు, నీకు చెప్పకపోవడం వల్ల నాకేమి నష్టం కూడా లేదు. నేను ఏదైతే సంతోషాన్ని పొందుకున్నానో దాన్ని నేను నీకు చెప్తున్నా. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ఒక పాంప్లెట్ ఇస్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది నాకు యేసుక్రీస్తుకి మధ్యలో ఏం జరిగింది అనేది నేను రాసుకున్నాను, చదువు. నేను ఇప్పటి వరకు ఇట్లాగే 1,00,000 మందికి చెప్పాను. అసలు నీకు హెడ్లైన్ చదువు, నీకు వెళ్ళినంతగా చదివించుకో. యేసుక్రీస్తు నువ్వు నమ్ముకోవటం వల్ల నీ కులం మారదు, నీ పేరు మారదు, నీ గోత్రం మారదు, నీ మతం మారదు, నీ దేశం మారదు, నీ ఊరు మారదు. నీ మనస్సు మార్చుకోవాలి యేసు ప్రభు దేవుడని. నేను 25.5 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 39, 25.5 సంవత్సరాలు నేను హిందూగా అన్ని దేవుళ్ళకు పూజలు చేశాను. ఎవ్వడూ నాతోటి మాట్లాడలేదు. యేసు ప్రభు ప్రతిరోజు మనిషితోటి మాట్లాడతాడు. ఇది సత్యం. ఎవరో ఒంట్లోకి వచ్చి ఊగిపోవటం కాదు, అవన్నీ దురాత్మలు. తెలుసుకోవాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక ఊరికి ఒక సర్పంచ్ ఉంటాడు, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. 3 కోట్ల మంది దేవుళ్ళు అంటే నీకు ఏంది? ఇప్పుడు ఒక 100 గొర్రెలు కాస్తాయి, ఒక 100 గొర్రెలు కాసే మనిషికి ఒక కాపర్ ఉంటాడు కదా, గొర్రెలు కాసే ఆయన. మరి 33 కోట్ల మంది మన 100 మందిని పరిపాలిస్తుంటే మరి వీళ్ళంతా ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు ఏమైపోతుంది? ఇదంతా ఏమైపోతున్నారు? మరి 33 కోట్ల మంది దేవతలు, దేవుళ్ళు. తెలుసుకోవాలి. దేవుడు ఒక్కడే ఈ ప్రపంచానికి. నువ్వు అమెరికా వెళ్ళినా అదే దేవుడు, ఇండియా వెళ్ళినా అదే దేవుడు, పాకిస్తాన్ వెళ్ళినా అదే దేవుడు. కొన్ని అరబ్ కంట్రీస్ ఉన్నాయి ముస్లిమ్స్కి సంబంధించినవి. మిగతా అంతా ఈ ప్రపంచంలో ఈ రోజున ఎక్కువ ఎవరు పాపులారిటీ ఉందంటే అదనమాట. అయితే మనం చూస్తాం, అయితే క్రిస్టియన్స్ చాలా నీట్ గా ఉంటారు. క్రిస్టియన్స్ అంటే ఏదో ఒక ఎస్సీ కులానికి సంబంధించింది కాదు. నిజమైన క్రిస్టియన్ అయితే వాళ్ళు బీసీసీ, సరేనా? అంటే ఒక నిజమైన క్రిస్టియన్ వాడు సిగరెట్ తాగుడు, మందు తాగుడు, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం చాలా నీట్ గా ఉంటాడు, భక్తిగా ఉంటాడు, బైబిల్ చదువుతాడు, బైబిల్లో ఉండేది పాటిస్తాడు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనకు తెలిసిన చాలా మంది క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, మందు తాగుతారు, వ్యభిచారం చేస్తారు, అని చేస్తారు. వాడు క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్ అంటే ఎవడు అంటే ఏ అలవాటు లేకుండా మారు మనసు పొంది ఆయన సాక్షిగా ఆయన వాక్యాన్ని చదువుకొని బైబిల్లో ఉన్నట్టుగా పాటించేవాడే క్రిస్టియన్. వాడు క్రిస్టియన్ అని పేరు చెప్పుకున్నంత మాత్రాన సిగరెట్ తాగితే వాడు క్రిస్టియన్ కాదు. 2 నెలలు కలర్ టెంపుల్ లో పనిచేశారు. అప్పుడు సిమెంట్ వర్క్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే. ఏ ఊర్లో? మియాపూర్ లోనా? అవును, మా ఇల్లు ఆడే మియాపూర్. నేను ఉండే హైదరాబాద్. అవునా? అక్కడ చేసేవాడిని వర్క్. చాలా బాగుంటది కలర్ టెంపుల్.
అంటే కల్వరి టెంపుల్నే కాదు, దేవుడు ఎక్కడైనా ఉన్నాడు. నువ్వేం చర్చికి వెళ్ళక్కర్లా. ఇప్పుడు మనం జనరల్ గా చర్చికి వెళ్ళాలంటే ఏం ఫీల్ అవుతాం, ఏ అమ్మ ఎవడన్నా చూస్తే మనల్ని అవుతారు, వాళ్ళది వేరే కులాలు మనది వేరే కులాలు కదా, మనం చర్చికి వెళ్ళినప్పుడు అంటే ఊర్లలో అనుకుంటాం, అక్కడ సిటీలో అనుకుంటాం కదా. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, చెప్పేది సపోజ్ క్రిస్టియన్స్ అతను మనకి పెళ్లి పిలిచాడు, నేను వెళ్ళి భోజనం చేశా, అది ఇంకా చదువుతారు కదా బైబుల్ అన్ని, ఫ్రెండ్ వాడు. నేను లోపలికి వెళ్ళి నిలబడి చదువుతుంటే కూకోబెట్టి నన్ను కూకో ఉన్నా. బయటకు వచ్చేలేక అందరూ ఎగతాలు చేసేది, అది అందరూ ఎగతాలు చేసేది. మనం ఆ గిల్టీ ఫీలింగ్ తోటి ఇంకొకసారి వెళ్ళాం. నేనేం చేసినాను నేను. ఇప్పుడు చూడండి అండి, ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, మనం చర్చికి వెళ్ళినప్పుడు గిల్టీ ఫీలింగ్ గా ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు ఎవడు, ఈ నవ్వినోడు ఎవడు మనకు కూడి పెట్టడు. మనం బ్రతుకున్నప్పుడు కూడా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే అందరూ మనల్ని ప్రేమిస్తారు. మన దగ్గర డబ్బులు లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదు, ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందంటే ఎత్తి పొడుస్తారు. మన వాళ్ళే ఇంకా 4 సార్లు చెప్తారు పక్కన వాళ్ళకి. ఈ లోకం అలాంటిది అనమాట. అయితే దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. నువ్వు త్రాగుబోతువా, వ్యభిచారివా, లేకపోతే ఇంకేదైనా దొంగవా, ఇంకేదైనా పాపం చేస్తున్నావా, నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ ఆ పాప జీవితం అంతా పోవాలి. యేసు ప్రభువా, నువ్వు దేవుడు అంట కదా, నాతోటి ఒకసారి మాట్లాడాయా, నేను నిన్ను నమ్ముకుంటాను అని నువ్వు ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకో చాలు. దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే కూర్చొని కళ్ళు మూసుకొని, ప్రభా నువ్వు యేసుక్రీస్తు, నువ్వు దేవుడు అంట కదా, నిజమైన దేవుడు అంట కదా, నేను ఇంతవరకు తెలుసుకోలేకపోయాను, ఈ రోజు తెలుసుకున్నాను, ఒకసారి నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడాక నేను నమ్ముకుంటా, నాకు తెలియాలి కదా నువ్వు దేవుడో కాదు అనేది అని నువ్వు అడుగు. దేవుడు ఖచ్చితంగా నీతోటి మాట్లాడతాడు. పిలిస్తే పలికే దేవుడు. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల ఈ రోజున ఎంతో మందికి బాగైపోయింది అన్ని విషయాల్లో. యేసు ప్రభు భూమి మీద తిరిగినప్పుడు గుడ్డి వాళ్ళ కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేని వాళ్ళ కాళ్ళు ఇచ్చాడు, పక్షవాతం వచ్చిన వాళ్ళని బాగు చేశాడు. 12 సంవత్సరాల నుంచి లేడీస్ ప్రాబ్లంతో, రక్తస్రావంతో బాధపడుతుంటే ఒక స్త్రీని జస్ట్ చెంగు పట్టుకుంటేనే బాగుపడిపోయింది. ఇలా 1 కాదు 2 కాదు అద్భుతాలు ఎన్నో చెప్పలేనని చేశాడు ఆయన. ఈ రోజు నా క్యాన్సర్ వచ్చినా, ఎయిడ్స్ వచ్చినా, ఏం వస్తే చర్చి దగ్గరికి వెళ్తున్నారు. మా ఇంటి పక్కన మా అన్నోళ్ళకి వాళ్ళ అమ్మకి పక్షవాతం వచ్చింది. ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రార్థన చేస్తాడు చూడు, ఆయన కొబ్బరి నూనె అంటే ఒక డబ్బా ఇచ్చాడు. అది ప్రేయర్ ఆయిల్ అంటారు. ఇచ్చారు, 2 నెలల్లో కోలుకుందన్న. అది అంటే కొబ్బరి నూనె మీద మనం ధ్యాస పెట్టకూడదు, కానీ యేసు ప్రభు మీద పెడితే ఏమవుతుందంటే, యేసు ప్రభు ఉన్న టైంలో కూడా ఈ కొబ్బరి నూనెకి కాదు కానీ ఆ రోగికి ప్రార్థన చేసి నూనె పోసి ప్రార్థన చేసేవాళ్ళు అనమాట. అప్పుడు స్వస్థ కలిగేది. అట్లాగే ఇప్పుడు ప్రేయర్ ఆయిల్ అని అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. ఎవరి విశ్వాసం కొలది వాళ్ళకి స్వస్థత కలుగుతూ ఉంటది. దేవుడు చాలా మంచి దేవుడు బాసు. నువ్వు ఎన్నిసార్లు నారాయణ స్వామి దగ్గరికి వెళ్ళి గుండు చేసుకున్నా, తిరుపతి వెళ్ళిపోయి నువ్వు మొక్కుబళ్ళు తీర్చుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. ఇది వాస్తవం, సరేనా? దేవుడు వడ్డీ కాసులు వాడా అంటారు, దేవుడికి అప్పులు ఉండవు, సరేనా? కుబేరుడి దగ్గర అప్పులు తీసుకున్నాడు ఆయన పెళ్లికి. పెళ్లి పెటాకులు ఇవన్నీ ఏమి ఉండవు. ఒక బ్రహ్మచారి దేవుడు అనేవాడు. అది చాలా ఇదిగా ఉంటది అనమాట. మన పాపాలు క్షమించేవాడే దేవుడు. అంతేగాని ఉన్నోడికి ఒకటి లేనోడికి ఒకటిలాగా చూడరు. ఇప్పుడు మన గుళ్ళు ఉంటాయి, ఎవరైనా తక్కువ కులాలను రాణిస్తామా? రానియంగా. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాం, డైరెక్ట్ గా వెళ్ళిపోతామా? వెళ్ళిపోం. పోనిస్తారా? 2 రోజులు కూర్చోబెడతారా? ఎందుకని? అదే ఒక మినిస్టర్ పోతే దర్శనం. అంటే దేవుడు ఉన్నోడికేమో ఒక దేవుడు, లేనోడికి ఒక దేవుడా? ఆలోచించాలి. ప్రతి మనిషికి దేవుడు ఆయన. అదనమాట. తెలుసుకో. నువ్వు కూడా నువ్వు యేసు ప్రభుని నమ్ముకోవటం వల్ల నీకేం నష్టం లేదు, సరేనా? తెలుసుకో, నీకు చాలా బాగుంటది. ఈ లోకంలో ఏమి సాధించేది లేదండి. ఏ రోజు మన చివరిలో తెలియదు. ఇప్పుడు నుంచి ఆడు బస్ స్టాండ్కి పోయేదాకా కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు ఆటోని గుద్దామనుకో ఏంటి పరిస్థితి? అది అయితే మనం వెళ్తా ఏం చేసి వెళ్ళాం అనేది కావాలి. ఏం చేసి వెళ్ళాం, ఏం చేయక్కర్లా, నువ్వు దేవుడు నమ్ముకోవాలి చాలు. అదనమాట. ఇప్పుడు నీకు ఏదైనా తినడానికి బియ్యం అయ్యి లేకపోతే ఎవరన్నా పక్కన వాళ్ళని అడుగుతావు. 1 సారి అడుగుతావు, 2 సార్లు అడుగుతావు, ఎన్నిసార్లు అడుగుతావు? నీ దగ్గర లేకపోతే అసలు వాళ్ళు కనీసం పట్టించుకుని కూడా పట్టించుకో. అయితే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మనం పుట్టింది మొదలుకొని చచ్చిపోయేదాకా మనకు కావాల్సిన మొత్తం ఆయన సమకూరుస్తాడు. దట్ ఈజ్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఒక కులానికి, ఒక మతానికి, ఒక ఊరికి, ఒక జిల్లాకి, ఒక మండలానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు. ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తే దేవుడు. ఆయనే మన కోసం చనిపోయి మళ్ళీ తిరిగి లేచాడు, మళ్ళీ రానయ్య ఉన్నాడు. ఆయన వచ్చేసరికి మనం రెడీగా ఉండాలి. ఈ రోజునన్న యుద్ధాలు, భూకంపాలు అన్ని జరుగుతున్నాయంటే ఎందుకంటే ఆయన రాకడ సమీపించింది. ఏ రోజు చివరి ప్రయాణమో తెలియదు. అదనమాట. నరకంలో భయంకరంగా ఉంటది. ఇక్కడ కాసేపు ఎండలో తిరిగితేనే మనకి చెమటలు వచ్చేసి అబ్బా ఏంటి ఎండ అనిపిస్తుంది. ఉంది
అట్లాంటిది మన శరీరము ఇక్కడే మిగిలిపోద్ది, కానీ మన ఆత్మకి ఇంకా ఎక్కువ నొప్పి ఉంటది. మనతో పాటు వచ్చేది నొప్పి, సెన్స్ ఇదంతా ఉంటది మనకి. బాడీ ఇక్కడే కుళ్ళిపోద్ది, కాల పెడితే బూడిదైపోద్ది, పాతి పెడితే కుళ్ళిపోద్ది. కానీ మన ఆత్మని నరకంలో వేస్తే యుగ యుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత ఘోరంగా ఉంటది అనమాట. దేవుడు చెప్తున్నాడు, నీవు పైన ఆకాశం అందే గాని, కింద భూమి ఎందే గాని, భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమును నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిల పడకూడదు. అంటే దేవుడికి ఒక బొమ్మగా పూజ చేయడం చాలా కోపం అనమాట. అది యేసుక్రీస్తు బొమ్మ అయినా సరే ఆయన ఒప్పుకోడు. అసలు యేసు ప్రభుకి రూపం లేదు. ఎవడు చూసాడు అప్పుడు 2000 సంవత్సరాల క్రితం? కెమెరాలు ఎక్కడున్నాయి? ఈ రోజున ఫోటోలు పెడుతున్నారు. అదనమాట. ఏ దేవుడైనా సరే అసలు రూపం లేదు. దేవుడు మహిమా స్వరూపుడు, ఆయన ప్రేమమయుడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడంటే ఎవరిని రిజెక్ట్ చేసినా సరే ఆయన మాత్రం రిజెక్ట్ చేయడు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ దిగుతావు నువ్వు? నేను అటు పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాను. ఇటు వెళ్తావా? అటు వెళ్తావా? ఓకే 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 చెప్పావు కదా, ఈ రోజు నుంచి ఫాలో చేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటది. ఖచ్చితంగా 10 మందికి వద్దు, ఇది బైబుల్ చదువుకో, పర్లేదు చదువుకో, దాంట్లో చాలా మ్యాటర్ ఉంటుంది. సరేనా? దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు చూపిస్తాను రిఫరెన్స్. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. సరేనా? అంటే వాక్యమే దేవుడు అన్నమాట. దేవుడికి ఒక రూపం లేదు. ఈ దేవుడి మాటలే దేవుడు. సరేనా? ఇది పట్టుకో, మంచిగా చదువు. అది చదివితేనే ఉపయోగం ఉంటది, కానీ ఇంట్లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. సరేనా? చదువుకో, నీకు చాలా బాగుంటది. నీకు జీవితంలో ఈ మాటలు ఎవడు చెప్పడం, నీకు చెప్పడం వల్ల నాకు ఏం రాదు కూడా. నేను తెలుసుకున్నాను సత్యాను, అందుకని నేను చెప్తున్నాను. తెలుసుకుని కూడా బాగుంటది. ఒక్కసారి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ, అయ్యా ప్రభా నువ్వే దేవుడు అంటే నాకు తెలియదు, ఇప్పుడు నేను నమ్ముకుంటానంటే కుదరదాడా? ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడే మనం నమ్ముకోవాలి. ఈ మనుషులకి కష్టాలు సుఖాలు అన్ని కామన్ అన్నమాట. ఇదొక దాన్ని ఏమంటారు, ఇది నేచర్. ఈ ప్రకృతిలోనే మనం నిజమైన దేవుడు ఎవరో గుర్తుపట్టాలి. అందరూ బ్రతుకుతున్నారు. అడుక్కునేవాడు బ్రతుకుతున్నాడు, మోసాలు చేసి కోట్లు సంపాదించేవాడు కూడా బ్రతుకుతున్నాడు. కానీ సత్యం తెలుసుకోవాలి. ఊరికనే పుడుతున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, ఫ్యామిలీ ఉంది, చచ్చిపోతే ఏం ఉపయోగం? మనోళ్ళు మనుషులు ఎట్లా ఉంటారంటే, సొంత తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కచెల్లైనా, భార్య పిల్లలు కూడా మనం చనిపోతే ఒక పక్క ఏడుస్తూనే ఉంటారు, ఇంకో పక్క పాడా అవన్నీ రెడీ చేస్తారు చుట్టాలందరం పిలిపించి. ఆ తర్వాత ఒక 3 రోజులు ఏడుస్తారు, 3 రోజులకు 5 రోజులకు చిన్న దినం చేస్తారు, 15 రోజులకు పెద్ద దినం చేస్తారు. ఆ తర్వాత ఏంటి, నిన్ను మర్చిపోతారు, సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటారు. అంతేనా కాదా? మనం నమ్మే దేవతల ఫోటోలు అన్ని ఉంటాయా? ఆ ఫోటోల పక్కనే నీ ఫోటో కూడా పెడతారు, సంవత్సరానికి ఒకసారి దండేస్తారు. నువ్వు బాగా చూసుకో బాస్, బాగా గమనించు. నువ్వు నమ్మే దేవుడు కుంకుమ, పసుపు, అగరబత్తీలు, టెంకాయలు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, కోళ్ళు, యాట్లు అన్ని వాడతారు. సేమ్ చేతబడి చేసేవాడు కూడా అయ్యే వాడతాడు. తెలుసా నీకు ఈ విషయం? చేతబడి చేసేవాడు అది. అప్పుడు తేడా ఏంటో గమనించు నువ్వే. ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఉన్న, కష్టాలు తీర్చినావు ఇప్పుడు దాకా. చాలా బాగుంటది, అసలు చాలా ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు ఏం తెలియదు అన్న, నిజంగా చెప్తున్నా. ఏదో మా నారాయణ సార్ నమ్ముకుంటుంటా. చాలా కష్టాలు పడ్డాను ఈ మధ్యలో. కొంచెం ప్రశాంతంగా ఉంది చెప్పేదాకా, చాలా ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు నేను చెప్తేనే నీకు ఇంత ప్రశాంతంగా ఉందంటే, అసలు ఇంకా నువ్వు ఇప్పటి నుంచి యేసుక్రీస్తు ఒకసారి అంగీకరిస్తే నీకు ఇంకా అసలు అది చెప్పలేని సంతోషం అన్నమాట. ఏదో ఇప్పుడు దాకా గిలిగా ఉండేది, గిలి మాత్రం ఏదో భారం పోయినట్టు చదువుతుంటే చాలా బాగుంటది. నమ్ముకో, చాలా బాగుంటది. నమ్ముకొని నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నీకు దగ్గరలో ఏ చర్చ్ ఉంటే ఆ చర్చ్ కాసేపు కూర్చొని రా. నీకు మీ ఇంటి దగ్గర సిగ్గు అనిపించింది అనుకో, వేరే ఊర్లోకి వెళ్ళు, పర్వాలేదు. అక్కడ మాట్లాడేది దేవుడు. ఆయన ఒక మనిషి పాస్టర్ అని చెప్తారు కదా, అక్కడ మాట్లాడేది మనిషి కాదు, దేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని మనం నమ్మాలి. అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, నమ్ముట వల్లనే సమస్తము సాధ్యము. మన విశ్వాసం ఉండాలి, నమ్మకంతో. నువ్వేమి డబ్బులు ఇవ్వని లేదు, నీ పేరు మార్చుకోవాల్సిన పని లేదు, నువ్వు క్రిస్టియన్ అని ఎవరు చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది నీ సొంతది. నీ హృదయం ఒక్కటి దేవుడికి ఇచ్చేసేయాలి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, నీ హృదయమే నా ఆలయము, దాన్ని ఎవరు పాడు చేయకూడదని చెప్తున్నాడు. ఈ రోజు మానవుడు ప్రతోడు సిగరెట్ తాగుతాడు, గుట్కా వేసుకుంటాడు, అమ్మాయిలతో మాట్లాడతాడు, చెడ తలంపులు అన్ని ఆలోచనలన్నీ చేస్తూ ఉంటాడు. చూడు ఎవరు సరిగ్గా ఉంటారు? చూడు 100 మందిలో చూడు ఒక్కరు కూడా ఉండరు. నిజమైన క్రైస్తవుడే ఉంటాడు.
వాళ్ళందరిది ఎందుకు నేను బీరులు తాగుతాను. అదనమాట. అంటే మన ఆలోచనలు కూడా, అబ్బా నాకు ఇంకా డబ్బు సంపాదిస్తే బాగుండే, అదిగో పలానా అమ్మాయి ఇంకా నన్ను ప్రేమిస్తే బాగుండే, ఆ అమ్మాయితో నేను ఇంకా పాపం చేస్తే బాగుండే, ఈ కోరికలు ఉంటాయన్నమాట. మానవుడికి ఇది సహజం. బట్ అన్నింటిని చంపుకోవాలి. అంటే మనకై మనం చంపుకోలేము. దేవుడు మనం ఒకసారి యాక్సెప్ట్ చేస్తే ఆయనే మనం చంపుతాడు. అట్లా ఆ విధంగా చెడునంతా చంపేసి మంచిని బ్రతికిస్తాడు. నా కళ్ళు తెరిపించిన నాకు కూడా ఇంతకు ముందు తెలిసిన క్రైస్తవులు ఎవరన్నా మాట్లాడితే, ఏమరా నా కొడక నీదే కులం నాదే కులం, నేను ఎట్లా కనపడుతున్నాను నీ కంటికి, నేను చర్చికి పోయేవాళ్ళ కనపడుతున్నానా అని నేను కొట్టేవాడిని మాకు తెలిసిన సర్కిల్లోనే. అంత దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి నేను ఇప్పుడు బాగుపడ్డాను. అదనమాట. దేవుడు అంత మంచి దేవుడు. ఇక్కడ దిగుతావా? ఒక్క నిమిషం నీకోసం చిన్న ప్రార్థన చేస్తా. నీకు నమ్మకం ఉంటే బిలువ చేయాలి, అదే లేదు. చెప్పులు ఇప్పాలని ఏం లేదు, అట్లేం ప్రాబ్లం లేదు. సరేనా? నీ పేరేమన్నా? దశరాజు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో నైనా నీ మాటలు అనేకమైన చెప్పాం ప్రభా. మీరే నిజమైన దేవుడు అని కూడా నేను సత్యాన్ని చెప్పాను ప్రభా. మేము ఎన్ని చెప్పినా మార్చడానికి మా వల్ల కాదు ప్రభా. అతని హృదయంలో మీరే ఉండి నివాసం ఉండి అతని పాపంలన్నీ క్షమించండి, అతనికి మంచి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అతన్ని, అతని భార్యని, తల్లిదండ్రులని ప్రభా, ఇచ్చిన 3 పిల్లల్ని మీ చేతులు కప్పు చెప్తున్నాను ప్రభా. మీరే కృప చూపి సహాయం దయచేసి ఏ లోటు లేకుండా ఇది మొదలుకుని ప్రభా, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నమ్మే భాగ్యాన్ని మీరు రక్షణ దయచేయమని, యేసు నామంలో ఇతనికి ఉండే ప్రతి అవసరతను మీరు తీర్చండి. యేసు నామంలో ఇతనిలో ఉండే దురాత్మ ప్రతిదీ వెళ్ళిపోవును గాక ప్రభా. యేసు నామంలో ప్రభా విడుదల దయచేయండి ప్రభా. ఇతని కుటుంబాన్ని చేతులు కప్పు చెప్తున్నాను ప్రభా. మీరు మాత్రమే రక్షించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. సరేనా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. చాలా మంచిది. సరేనా? చదువుకో, పాంప్లెట్ చదువుకో, నీకు అర్థం అవుతుంది. ఓకేనా? సరే. ట్రాఫిక్ జామ్ అయిపోయింది మన వల్లే. ఏం కాదు. సరే, ఓకే అన్న. చాలా థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా.